Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో వారందరికీ ఉద్వాసన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న నేతలు కొందరి విషయంలో సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటూ పార్టీకి ఇబ్బంది కలిగించే వారిని ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ప్రత్యర్థుల కంటే పార్టీలో ఉంటూనే గోతులు తవ్వేవారు అత్యంత ప్రమాదకరమని అన్నారు. దీనికి ఉదాహరణగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. పౌర సరఫరాల శాఖలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఒక టీవీ ఛానల్కు లీక్ ఇచ్చింది కూడా జనసేన నేతేనని, అందుకే మన వద్ద ఉన్న శత్రువులు అత్యంత ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఆ తర్వాత జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్నారని సమాచారం. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని బయటకు పంపించేయాలని నేతలను ఆదేశించినట్లు తెలిసింది. అలాంటి వారు రానున్న రోజులలో మరింత ప్రమాదకరంగా తయారవుతారని, అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచే వారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాలని నేతలను కోరినట్లు తెలిసింది. మరొక వైపు వారికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటన జిల్లాల వారీగా జారీ చేయాలని కూడా పవన్ చెప్పినట్లు సమాచారం. జనసేనలో గత కొంతకాలంగా అసమ్మతి గళాన్ని కొందరు నేతలు వినిపిస్తున్నారు. అనేక జిల్లాలలో తమకు పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న నేతలపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ వీరిని వీలైనంత వరకు త్వరగా వదిలించుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. దాదాపు 10 నుంచి 15 మంది నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వారిని గుర్తించినట్లు సమాచారం. వారిపై త్వరలోనే వేటు వేయడానికి సర్వం సిద్ధమైంది. పార్టీని వీళ్ళు డ్యామేజీ చేసినంతగా ప్రత్యర్థి పార్టీలు కూడా నష్టం చేయడం లేదని గుర్తించని జనసేనాని ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పార్టీని వీళ్ళు డ్యామేజీ చేసినంతగా ప్రత్యర్థి పార్టీలు కూడా నష్టం చేయడం లేదని గుర్తించని జనసేనాని ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.